పిప్పిరి గ్రామ చెందిన పుండ్రు మురళీమోహన్ గారు వారి అభిమానాన్ని వ్యక్తం చేయడానికి ముందుకొచ్చారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేడు బజారత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, స్థానిక శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారికి, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి, ఖానాపూర్ శాసనసభ్యులు వెడిమ బొజ్జు పటేల్ గారికి, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారికి, ఎస్పీ గారికి, ఐటీడీఏపీఓ గారికి మరియు వివిధ హోదాలలో ఉన్న రాజకీయ నాయకులందరికీ, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ, ప్రభుత్వ అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకు, పిప్పిరి గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిప్పిరి గ్రామానికి రావడం చాలా శుభసూచకం. వారు పిప్పిరి గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనేది మా గ్రామస్తుల అదృష్టంగా భావిస్తున్నా. ఈ సందర్భంగా మా గ్రామంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన సమస్యలను ఉప ముఖ్యమంత్రి గారికి విన్నవించదలిచినాం. మా గ్రామం ప్రధానంగా వ్యవసాయం వృత్తిపై ఆధారపడి జీవించే గ్రామం. మా గ్రామంలో సుమారు 2500 ఎకరాల పంట భూమి ఉంది. కానీ మా గ్రామానికి ఎలాంటి సాగునీటి వసతి లేదు. చిన్న చెరువు కానీ కాలువ కానీ ఎలాంటి నీటి వనరులు లేవు. వర్షం కొరకు రైతులు ఆకాశం వైపు ఎదురు చూసే పరిస్థితి ఉన్నాయి. కురిస్తే అధిక వర్షపాతం, లేకపోతే తక్కువ వర్షపాతం, లోటు వర్షపాతం. అయితే ఎక్కువ వర్షపాతం కురిసినప్పటికీ ఆ నీటిని వాడుకునే ఫెసిలిటీ లేదు. మా గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే కడం నది ప్రవహిస్తూ ఉంటుంది. దాని పక్కనే గొలుసుల మడుగు అనే దగ్గర మాకు నీటి లభ్యత ఉంటుంది. కాబట్టి మాకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం ఏర్పాటు చేసి మా గ్రామానికి సాగునీటి సౌకర్యం కల్పిస్తే మా గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా మా పిప్పిరి గ్రామం బజారత్నూర్ మండలం కేంద్రంలో ఉన్నప్పటికీ మండల కేంద్రం నుంచి దూరంగా ఉండడం వలన మాకు ఇక్కడికి విద్యుత్ పంపిణీ వేరే మండల కేంద్రం నుంచి వస్తుంది. కాబట్టి మాకు ఇక్కడ ఒక 33/11 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేసినట్లయితే మా గ్రామం మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన వర్తమన్నూరు, ఎల్లయ్యపల్లె, కాన్లీ, మోహదా, గిర్నూర్, లక్ష్మీనాయక్ తాండా, దిగ్నూర్, గంగాపూర్ వంటి గ్రామాలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలుగుతాయి. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మా గ్రామం నుంచి మహారాష్ట్రకు అంతర్రాష్ట్ర రహదారి ఉంది. ఆ రహదారి ఊరిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వారికి రోడ్డు విస్తరణ జరిపి వారికి నష్టపరిహారం చెల్లించి ఆ రోడ్డు ఏర్పాటు చేసి, రోడ్డు డివైడర్ ఏర్పాటు చేసి, సోలార్ సిస్టంతో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మా గ్రామం వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవించే గ్రామం. గ్రామంలో రైతులు పండించిన పంటలకు తగిన మార్కెట్ సౌకర్యం లేదు. కావున మా గ్రామంలో సబ్ మార్కెట్ యార్డు ఏర్పాటు చేసి మార్కెట్ గోదాంలను నిర్మించాలి. మా గ్రామంలో దాదాపు 2000 జనాభా ఉన్నప్పటికీ మాకు సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఒక BSNL టవర్ నిర్మాణం జరపాలి. అదేవిధంగా మా గ్రామంలో స్థానికంగా కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలు చాలా దీనావస్థలో ఉన్నాయి. కాబట్టి ఆలయాలకు అభివృద్ధికి నిధులు కేటాయించాలి. మరి ముఖ్య సమస్య ఏంటంటే మా గ్రామంలో SC, ST, BCలు అధిక సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. చాలా తక్కువ మందికి ఇండ్లు ఉన్నాయి. సొంత ఇండ్లు లేని వారు చాలామంది ఉన్నారు. కాబట్టి మా గ్రామానికి పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి. అదేవిధంగా మా గ్రామంలో అనేక మందికి రేషన్ కార్డులు లేవు. మరియు వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు లేవు. కాబట్టి ఇది ఏమేమి అవసరం ఉన్నాయో వాటిని మంజూరు చేయాలని కోరుతూ, మరి ముఖ్యంగా గ్రామంలో దళితుల జనాభా అధికంగా ఉంది. వారిలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు SC కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసి, అదేవిధంగా గిరిజనులకు ITDA ద్వారా, BCలకు BC కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మా గ్రామంలో అనేక మంది రైతులకు అసైన్డ్ భూములు ఉన్నాయి. కానీ వాటికి పట్టాలు లేవు. కాబట్టి పట్టాలు లేని రైతులకు నూతన పట్టాలు మంజూరు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా గ్రామ ప్రధాన కూడళ్లలో గాంధీ విగ్రహం వద్ద, అంబేద్కర్ విగ్రహం వద్ద మరియు కొమరం భీం విగ్రహం వద్ద హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని, మరి అదేవిధంగా గ్రామస్తులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళే దారులు అనగా మేము లోకల్ లాంగ్వేజ్లో పానాదులు అంటాం సార్. ఆ పానాదులు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఆ పానాదులు EGS ద్వారా ఆ పానాదులను నూతనీకరణం చేసి వాటిని రైతులకు పనికొచ్చే విధంగా చేయాలని కోరుతూ, చివరిగా ఒక విషయం సార్,
మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే విషయం మా గ్రామస్తులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా సమస్యలు తీర్చి మాకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి మా గ్రామం ఉన్నన్ని రోజులు, మా గ్రామం మడుగలలో ఉన్నన్ని రోజులు మీరు మా హృదయాలలో కొలువై ఉంటారని తెలియజేస్తూ నాకు మాట్లాడే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్.